కుటుంబ నేపథ్యం అలాగే మీ నేటివ్ ప్లేస్ గురించి చెప్తారా సార్? సార్ నా పేరు ఆనంద్ కుమార్ మాదరి. సో మా అమ్మగారి పేరు కరుణమ్మ. సో మా నాన్నగారి పేరు కూడా ఆనందే. అయితే మాది నిజామాబాద్ జిల్లా కమ్మరిపల్లి మండలము, ఒక మారుమూల గ్రామం ఉప్లూరు గ్రామం అండి. నిజామాబాద్కి జగిత్యాల జిల్లాకి మధ్యలో ఉంటుంది ఆ గ్రామం, ఉప్లూరు గ్రామం అని. సో ఆ గ్రామం నుంచి ఒక పల్లెటూరు వాతావరణం నుంచి నేను రావడం జరిగింది. మా తల్లిదండ్రులు అయితే చదువుకోలేదు సార్. మా ఫ్యామిలీలో నేను ఫస్ట్ జనరేషన్ చదువుకున్న వ్యక్తిని. సో తల్లిదండ్రులకు చదువు లేదు. సో మా తండ్రి ఏమో ఒక ల్యాండ్ లార్డ్ దగ్గర జీతం ఉండే, ఒక దొరల దగ్గర జీతం ఉన్నాడు చిన్నప్పుడు. తర్వాత అది వర్కౌట్ అవ్వకపోయేసరికి దాని తర్వాత మళ్ళీ ఫార్మర్గా చేశాడు. అది కూడా ఆ టైంలో సరిగా పంటలు పండకపోయేసరికి దుబాయ్ వెళ్ళాడు సార్. మేము పుట్టిన తర్వాత దుబాయ్, మా ఫాదర్ అరబ్ కంట్రీస్ మా ఏరియాలో చాలా వెళ్తారు. మా ఏరియాలో ఏంటంటే ఆడవాళ్ళు బీడీలు చుట్టడం, మగవాళ్ళు మస్కట్ దుబాయ్ వెళ్ళడం, ఇది కామన్ మా దగ్గర. సో ఆ విధంగా మా నాన్న దుబాయ్ వెళ్ళి మా చదువు కోసమని దుబాయ్ వెళ్ళిండు. తర్వాత దుబాయ్కి వెళ్ళి డబ్బులు పంపించడం ద్వారా మా అమ్మ చదివించింది. సో ఆ టైంలోనే మా పెద్దనాన్న గవర్నమెంట్ స్కూల్లో చదవడం ఎందుకని చెప్పి ఒక ప్రైవేట్ స్కూల్ పెట్టండి, ఇంగ్లీష్ మీడియం స్కూలు. సో ఆ స్కూల్లో నేను ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదవడం జరిగింది. చదివిన తర్వాత అక్కడి నుంచి మా అన్న మా పెదనాన్న వాళ్ళ కొడుకుండే, తను అప్పటికే సివిల్ ఇంజనీరింగ్ చదివిన వ్యక్తి ఉన్నాడు. సో అతను నన్ను నవోదయ స్కూల్లో చదివించడానికి నన్ను మోటివేట్ చేస్తూ నన్ను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాపిస్తూ వచ్చాడు. ఆ తర్వాత నేను నవోదయలో ర్యాంక్ సాధించి జవహర్ నవోదయ విద్యాలయంలో 6th క్లాస్లో అడ్మిషన్ తీసుకున్నాను.